హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ చాట్ వెంకటేష్. ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్ళే 15 మంది ఎవరెవరు అనేది ప్రెడిక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను నేను వీడియోలో. చాలా కష్టం, ప్రాబ్లమ్ ఆఫ్ ప్లెంటీ, బోల్డ్ అంతమంది ప్లేయర్స్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. కానీ యూ హ్యావ్ స్లాట్స్ ఫర్ ఓన్లీ 15 పీపుల్. ఈవెన్ ట్రావెలింగ్ రిజర్వ్స్ కూడా ఉండకపోవచ్చు. నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను. ఎందుకంటే దుబాయ్లో ఆడబోతున్న మ్యాచ్లో, దుబాయ్ మనకి పెద్ద దూరమే కాదు, 3-4 గంటల్లో ఒక ప్లేయర్ని రీప్లేస్మెంట్గా మనం పంపే అవకాశం ఉంటుంది. సో ఆ 15 మంది ఎవరు, మనకి బోల్డంత పెద్ద లిస్ట్లో ఆ 15 మంది ఎవరు మనం చూద్దాం. చాలా చాలా టఫ్ ఎక్సర్సైజ్, బట్ చాలా వరకు మనకు వస్తున్న వార్తలు ఏంటంటే, మనం 2023 వన్డే వరల్డ్ కప్ ఆడిన టీం చాలా మంచి టీం, అది వెల్ బ్యాలెన్స్ టీం. ఆ టీంలో ఉన్న ప్లేయర్స్ చాలామంది ఇక్కడ కంటిన్యూ అవకాశం ఉంది. దేర్ ఆర్ సర్టన్ పీపుల్ లైక్ శార్దుల్ ఠాకూర్, ఇషాన్ కిషాన్ లాంటి వాళ్ళు మిస్ కావచ్చు. మిగతా వాళ్ళు రిషబ్ పంత్ లాంటి వాళ్ళు యాడ్ కావచ్చు. సో ఇద్దరు ముగ్గురు మినహాయించి ఆల్మోస్ట్ అదే టీం వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. దాంట్లో మనకి ఒకసారి ముందు నేను అనుకున్న టీం చూపిస్తాను. తర్వాత ఎందుకు నేను ఈ విధంగా సెలెక్ట్ చేయాల్సి వచ్చింది అనేది మీకు చెప్తాను. ముందుగా ఫస్ట్ చాయిస్ 11, నా ఫస్ట్ చాయిస్ 11 ఉంటారు చూడండి. రోహిత్ శర్మ కెప్టెన్ అండ్ ఓపెనర్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్ అండ్ ది సెకండ్ ఓపెనర్. శుభ్మన్ గిల్ లాస్ట్ టైం కూడా మనకి వన్డేస్లో, T20స్లో అతన్ని వైస్ కెప్టెన్గా ఆల్రెడీ పెట్టారు. అదే కంటిన్యూ అవుతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెంబర్ 3లో ఆఫ్కోర్స్ విరాట్ కోహ్లీ, ఆ స్లాట్ తనదిగా చేసుకున్న ప్లేయర్. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, వరల్డ్ కప్లో 500 పైగా రన్స్ చేశాడు వన్డే వరల్డ్ కప్లో. అండ్ హీస్ బిన్ గ్రేట్ ఫామ్ దిస్ సీజన్. ఈ సీజన్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు, ముస్టాక్ అలీలో కానీ విజయహజార్లో కానీ. సో నెంబర్ 4లో అతను. నెంబర్ 5లో కేఎల్ రాహుల్ కీపర్గా, బ్యాట్స్మెన్గా కూడా ఉండే అవకాశం ఉంది. హీ ఆల్సో డిడ్ వెల్ ఇన్ ద వరల్డ్ కప్. సో ఈ 5 ఉంటారు. 6 హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేస్తున్నాడు రెగ్యులర్గా. మీకు విజయ్ హజారే వాటిలో కానీ, ముస్టాక్ అలీలో మంచి బ్యాటింగ్ కూడా చేశాడు. సో నెంబర్ 6 వరకు సేమ్ లాస్ట్ టైం ఎవరైతే చూసాం మనం, అదే 6 ఉండే అవకాశం. 7లో జడేజా బదులు అక్షర్ పటేల్ ఉండే ఛాన్స్ ఉంది. జడేజా కాదు. దాని గురించి కూడా నేను వీడియో చేశాను, మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు. సో అక్షర్ పటేల్ 7లో ఉంటాడు. కానీ 7లోనే అతను బ్యాటింగ్ చేస్తాడని ఏమీ లేదు. అతను ఫ్లోటర్గా ఆడతాడు. లాస్ట్ టైం ఇండియా ఆడిన వన్డేస్లో కూడా, శ్రీలంకలో ఆడినప్పుడు ఒకసారి నెంబర్ 4లో ఆడాడు, ఒకసారి నెంబర్ 5లో ఆడాడు. ఎందుకంటే మీరు నేను చెప్పిన 6 ప్లేయర్స్ కనుక చూస్తే అందరు కూడా రైట్ హ్యాండర్స్ ఉన్నారు. సో ఆ రైట్ హ్యాండర్స్ బ్రేక్ చేయాలి, ముఖ్యంగా అక్కడ స్పిన్నర్స్కి హెల్ప్ ఉంటుంది అనుకుంటే, మీకు దుబాయ్లో మధ్యలో ఆ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం అక్షర్ని ఒక ఫ్లోటర్గా ఎక్కడైనా దింపే అవకాశం ఉంది. సో నెంబర్ 7లో అక్షర్ పటేల్. నెంబర్ 8లో వాషింగ్టన్ సుందర్. మనం అనుకున్నట్టుగా ఇద్దరు స్పిన్నర్స్ అయితే కావాలి అక్కడ. కాబట్టి వాషింగ్టన్ సుందర్ని ఆడించాలని లేదు. బట్ వాషింగ్టన్ సుందర్ ఏంటంటే మీకు బ్యాటింగ్లో డెప్త్ ఇస్తారు కాబట్టి వాషింగ్టన్ నెంబర్ 8. నెంబర్ 9లో హర్షదీప్ సింగ్ / కుల్దీప్ యాదవ్ / వరుణ్ చక్రవర్తి. వీళ్ళు ముగ్గురులో ఒకరు అక్కడ ఉండే అవకాశం ఉంది. అది సరే, హర్షదీప్ సింగ్ అని అనుకుందాం ప్రస్తుతం. హర్షదీప్ సింగ్, ఎస్. నెంబర్ 8లో హర్షదీప్ సింగ్, నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో మొహమ్మద్ షమి, నెంబర్ 11లో జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్ కాకపోవచ్చు, ఎందుకంటే అతని ఫిట్నెస్ మీద అనుమానాలు ఉన్నాయి. అతను టీం సెలెక్ట్ అయినా కూడా అన్ని మ్యాచ్లు ఆడించకుండా 1-2 మ్యాచ్లు, ముఖ్యంగా ఇంపార్టెంట్ మ్యాచెస్ లైక్ ది వన్ అగేన్స్ట్ పాకిస్తాన్ అండ్ సెమీఫైనల్, ఫైనల్ మాత్రమే ఆడించే అవకాశం ఉంది. అందుకే అతను వైస్ కెప్టెన్ కాకపోవచ్చు. సో ఇది ఫస్ట్ చాయిస్ 11 తర్వాత ఇంకా 4 ప్లేయర్స్కి అవకాశం ఉంటుంది రిజర్వ్స్గా. దాంట్లో రిషబ్ పంత్ ఉంటాడు, కీపర్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండర్. తర్వాత యశస్వి జైస్వాల్, అనదర్ లెఫ్ట్ హ్యాండర్, ఓపెనర్గా ఆడగల లెఫ్ట్ హ్యాండర్. తర్వాత మీకు మహమ్మద్ సిరాజ్ / ముఖేష్. నన్ను అడిగితే నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, మహమ్మద్ సిరాజ్ ఓవర్ బర్డెన్. అతని బదులు అతనికి ఆ రెస్ట్ ఇచ్చి బెటర్ టు గో విత్ ఏ ప్లేయర్ లైక్ ముఖేష్ కుమార్ అని అనుకుంటున్నాను. వీళ్ళు మోస్ట్లీ ఉన్నా కూడా దే మైట్ బి వార్మింగ్ ద బెంచ్ ఒకవేళ బుమ్రా కనుక అవైలబుల్గా ఉంటే. సో అది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, కుల్దీప్ యాదవ్ / వరుణ్ చక్రవర్తి. కుల్దీప్ యాదవ్ ఫస్ట్ చాయిస్, నో డౌట్. బట్ కుల్దీప్ యాదవ్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, కుల్దీప్ యాదవ్
ఇంకా అతను ఫిట్గా డిక్లేర్ చేయలేదు. అతనికి గ్రాయిన్ ఇంజరీ అయింది, దానికి సర్జరీ చేయించుకున్నట్టున్నాడు. అతనికి ఇంకా మ్యాచెస్ ఇస్తే ఆడట్లేదు. బహుశా ఇంగ్లాండ్తో జరగబోయే వన్డేలు కానీ T20s కానీ ఈ నెలాఖరులో జరగబోయే మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. బట్ ప్రస్తుతానికైతే ఇంకా అతనికి క్లియరెన్స్ రాలేదు, ఎన్సీఏ నుంచి క్లియరెన్స్ రాలేదు. సో సబ్జెక్ట్ టు ఫిట్నెస్. ఈవెన్ బుమ్రా కూడా నేను అదే అంట, బుమ్రా ఫిట్గా లేడు కదా అంటే బుమ్రాని సెలెక్ట్ చేస్తారు సబ్జెక్ట్ టు ఫిట్నెస్. ఇంకా నెలకు పైగా టైం ఉంది. ఇండియా ఫస్ట్ మ్యాచ్ 20th ఫిబ్రవరి ఆడబోతుంది. ఆ లోపల బుమ్రాని సబ్జెక్ట్ టు ఫిట్నెస్గా మనం హోప్ఫుల్గా అతని టీంలో పెట్టుకుంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఫిట్గా ఉంటే ఆడతాడు, లేకపోతే కెన్ ఆల్వేస్ రీప్లేస్ హిమ్ విత్ అనదర్ ఫాస్ట్ బౌలర్. సో సబ్జెక్ట్ టు ఫిట్నెస్ బుమ్రాని కానీ కుల్దీప్ యాదవ్ని కానీ సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. వరుణ్ చక్రవర్తి కూడా ఒక అవుట్ సైడ్ ఛాన్స్ ఉంది. లేకపోతే ఒక ఎక్స్ట్రా పేసర్ అవసరం లేదనుకుంటే మీరు 4 స్పిన్నర్స్ని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. నన్ను అడిగితే 3 తీసుకెళ్తారని అనుకుంటున్నాను. సో ఈ 15 నేను అనుకుంటున్నాను. దీంట్లో మీకు రోహిత్ శర్మ విషయంలో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఏం లేవు. ఎందుకంటే వరల్డ్ కప్లో బ్రహ్మాండంగా ఆడాడు. తర్వాత శ్రీలంకతో జరిగిన సిరీస్లో కూడా లాస్ట్ టైం మనం 1 days ఆడినప్పుడు అద్భుతంగా ఆడాడు. ప్రస్తుతం టెస్ట్ సిరీస్లో ఫామ్లో లేకపోవచ్చు, కానీ అది ఇక్కడ కౌంట్ అయ్యే ప్రసక్తే లేదు. అతను హ్యాస్ బీన్ ఇన్ గ్రేట్ ఫామ్ ఇన్ వైట్ బాల్ క్రికెట్ ఆఫ్ లేట్. అండ్ శుభ్మన్ గిల్ కూడా ఫామ్లో లేడు. రీసెన్సీ బయాస్ ప్రకారం జైస్వాల్ షుడ్ స్టార్ట్ యాజ్ ది ఓపెనర్, నాట్ శుభ్మన్ గిల్. శుభ్మన్ గిల్ మీద ఫెయిత్ ఉంచారు. శుభ్మన్ గిల్ ఏంటంటే సాలిడ్గా ఆడగలడు, బిగ్ నాక్స్ ఆడగలడు. ఇంతవరకు జైస్వాల్ ఒక్క 1 day మ్యాచ్ కూడా ఆడలేదు ఇండియా తరఫున. 1 day రికార్డ్ చాలా బాగుంది, 53 అంత యావరేజ్ ఉంది అతనికి, లిస్ట్ ఇయర్ రికార్డ్. అది డొమెస్టిక్. బట్ ఇంటర్నేషనల్ ఆడలేదు. అతను డైరెక్ట్గా ఆడిస్తారా లేదనేది డౌట్. ఇలాంటి ఐసీసీ ట్రోఫీలో శుభ్మన్ గిల్కి ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ తర్వాత అతనికి ఉన్న ఆ క్లాస్, సో డెఫినెట్గా శుభ్మన్ గిల్ ఈ ఫార్మాట్లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు. అతను బిగ్ ఇన్నింగ్స్ ఆడగల ప్లేయర్. సో అతను ఉంటాడు సెమీస్లో. ఎందుకంటే చిన్న టోర్నమెంట్, దీంట్లో మీకు అంటే 3 లీగ్ మ్యాచ్లు 2 నాకౌట్ మ్యాచ్లు మాత్రం ఆడాల్సి ఉంది ఇండియా. సో అలాంటప్పుడు మీకు పెద్దగా ఫస్ట్ చాయిస్ 11 నుంచి డివేట్ అయ్యే అవకాశం ఉంది. సో శుభ్మన్ గిల్ షుడ్ స్టార్ట్. విరాట్ కోహ్లీ కోర్స్ నో బ్రైనర్. విరాట్ కోహ్లీ నెంబర్ 3లో ఆడతాడు. అతని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వీక్నెస్ ఈ ఫార్మాట్లో ఏమీ పనిచేయదు. స్పిన్ బౌలింగ్ అగేన్స్ట్గా అతని వీక్నెస్ ఉంది, బట్ హీ విల్ వర్క్ ఇట్ అవుట్. అంత స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్స్ ఏ ఉండకపోవచ్చు అక్కడ. అది ప్రాబ్లం, అది కూడా ఉన్నది అతను ఖచ్చితంగా ఉంది. కానీ మరీ ర్యాంక్ టర్నర్ శ్రీలంకలో ఉన్నట్టుగా ఉండే అవకాశం లేదు. నెంబర్ 4లో అండ్ అదే దుబాయ్లో, ఐ థింక్ దుబాయ్లోనో యూఏఈలో మొత్తం మీద విరాట్ కోహ్లీ తన సెంచరీ డ్రౌట్ కంప్లీట్ చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ మీద ఏషియా కప్లో సెంచరీ చేసి మళ్ళీ ఫామ్లోకి రావడం కూడా మనకు తెలుసు. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నేను ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, హెస్ డన్ వెల్. 5లో రాహుల్, మోర్ సాలిడ్ దెన్ పంత్. మరి పంత్ లాంటి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ కావాలి, లెఫ్ట్ హ్యాండర్ కావాలి అనుకుంటే తప్పిస్తే రాహుల్ మీకు మోర్ కన్సిస్టెంట్, ఈ ఫార్మాట్కి సూటబుల్, కీపింగ్ కూడా బాగా చేశాడు గతంలో. సో రాహుల్ ఉండే అవకాశాలు ఎక్కువ మనకు కనిపిస్తున్నాయి రాదర్ దెన్ రిషబ్ పంత్. అది టీమ్ తీసుకునే నిర్ణయం. రాహుల్ ఫ్రంట్ రన్నర్గా ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. 6లో హార్దిక్ పాండ్యా, అతనికి వేరే ఛాయిస్ లేదు. హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా ఉంటాడు. హార్దిక్ పాండ్యా ఇస్ డూయింగ్ వెల్. 7లో అక్షర్ పటేల్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. సో వీళ్ళందరూ కూడా ఈ 7కి 7 కూడా దే సెలెక్ట్ దెమ్సెల్స్. వాషింగ్టన్ సుందర్ మీద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. వాషింగ్టన్ సుందర్ని ఆడించాలని ఏముంది. అందుకే నేను అనేది ఏంటంటే ఎస్ఎస్వి జైస్వాల్ చిన్న సిరీస్లో అతను ఆడించే అవకాశం తక్కువ కాబట్టి ఎస్ఎస్వి బదులు యూ గో ఫర్ 1 ఆల్రౌండర్. అది నితీష్ కుమార్ రెడ్డి కావాల్సిన అవసరం లేదు. శివం దుబే కావచ్చు, రియాన్ పరాగ్ లాంటి ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ కావచ్చు. సో వాళ్ళని తీసుకుంటే ఏంటంటే మీకు ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది. సో రియాన్ పరాగ్ లాంటి వాడిని తీసుకుంటే ఏంటంటే మీకు అవసరమైతే కపుల్ ఆఫ్ ఓవర్స్ బౌలింగ్ వేస్తాడు అండ్ ఈజ్ ఏ బిగ్ హిట్టర్ డౌన్ ది ఆర్డర్. సో అలాగా కూడా పనికొస్తాడు. సో అలాంటి ఒక చాయిస్ కూడా ఉంటుంది. ప్లస్ సిమిలర్లీ మీకు శివం దుబే కూడా మనం లాస్ట్ టైం శ్రీలంకలో ఆడినప్పుడు ఈ ప్లేడ్ 1 days, స్పిన్ బాగా ఆడతాడు. అక్కడ స్పిన్నర్స్కి హెల్ప్ ఉండే అవకాశం ఉంది. అండ్ నితీష్ కుమార్ రెడ్డి, ఈ ముగ్గురులో ఒకరిని తీసుకెళ్తే ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఎన్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్, చాలా వరకు బెంచ్కే పరిమితి ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కంటే ఆప్షన్స్ ఇస్తారు వీళ్ళు. మీకు ఒకవేళ గాడ్ ఫర్బిడ్ ఎవరికైనా ఇంజరీ అయినా మనం చెప్పుకున్న టాప్ 5 టాప్ 6లో మనకి రిషబ్ పంత్ ఉన్నాడు. రిషబ్ పంత్ క్యాన్ బి ప్లేడ్ యాజ్ అ బ్యాట్స్మెన్, కెన్ బి ప్లేడ్ యాజ్ అ కీపర్. సో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ రూపంలో మనకి రిషబ్ పంత్ ఆల్రెడీ స్క్వాడ్లో ఉంటాడు కాబట్టి మనకి ఇంకా అవసరం ఏముంది అనేది ఒక ప్రశ్న. సో
నన్ను అడిగితే ఒక ఆల్రౌండర్ని తీసుకెళ్తే బాగుంటుంది. లేదు ఇక్కడ కాదు అనుకున్నా కూడా ఒక ఫాస్ట్ బౌలర్ని డ్రాప్ చేసి మనం అనుకున్నాం కదా, సిరాజ్ కానీ ముఖేష్ కుమార్ కానీ, వాళ్ళు లేకుండా ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అర్ష్దీప్, షమి అండ్ బుమ్రా, వాళ్ళకి ఫిట్నెస్ కన్సర్న్స్ ఉంటాయి, అయినా కూడా ఒక ఫాస్ట్ బౌలర్ని డ్రాప్ చేసి మీరు వీ కెన్ హ్యావ్ ఏ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్, మనం అనుకున్న ఆల్రౌండర్ ఒకరిని పెట్టినా కూడా మారాం. ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సిరాజ్ కంటే ముఖేష్ బెటర్ అని నేను అనుకుంటున్నాను, ఖచ్చితంగా అనుకుంటున్నాను. అండ్ కుల్దీప్ గురించి మనం చెప్పుకున్నాం. కుల్దీప్ ఎందుకు వద్దనుకుంటున్నాం మనం? కుల్దీప్ ఉంటే అది ఖచ్చితంగా అతను ఫ్రంట్ రన్నర్గా ఉంటాడు. వరుణ్ చక్రవర్తి వికెట్ టేకింగ్ ఆప్షన్. కుల్దీప్ ఫిట్గా లేని పక్షంలో అతను తెర మీదకి వస్తాడు. అలాగే సంజు శాంసన్ ఎందుకు లేడు అని చెప్పి సంజు మన తులసిరెడ్డి లాంటి వాళ్ళు నన్ను ఇప్పటికే అడుగుతూ ఉన్నారు, ఎందుకు ఉండడు, ఎందుకు ఉండకూడదు. లాస్ట్ టైం వెన్ హీ ప్లేడ్ వన్ డే మ్యాచ్ ఈ స్కోర్డ్ 100. అతని యావరేజ్ ఆడిన 10-15 వన్ డేస్లో యావరేజ్ 50+ ఉంది. అయితే వాటిలో ఎక్కువ ఆడింది సెనా కంట్రీస్లో సౌత్ ఆఫ్రికా ఒకటే, ఎక్కువ జింబాబ్వే, వెస్టిండీస్ అలాంటి టీమ్స్ మీద ఆడాడు సంజు శాంసన్. బట్ వాట్ ఎవర్, హీ హాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ వన్ డేస్. 3 హాఫ్ సెంచరీలో 1 సెంచరీ ఉన్నాయి అతనికి. వన్ డేలో ఎందుకు పెట్టట్లేదు? పెట్టచ్చు. పంత్ అండ్ సంజు శాంసన్ మధ్య పోటీ ఉంటుంది. కానీ ఏంటంటే గౌతమ్ గంభీర్ రెజ్యూమ్లో మనం చూసింది ఏంటి, కొంతమందిని కొన్ని ఫార్మాట్స్గా పరిమితం చేస్తున్నారు. సంజు శాంసన్కి T20స్లో అవకాశం ఇచ్చి ఓపెనర్గా చేశాడు, క్లిక్ అయ్యాడు అక్కడ అతను. T20స్లో అతను రెగ్యులర్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. వన్ డేస్లో రాహుల్ అండ్ పంత్ కీపింగ్ చేస్తారు అన్నట్టుగా మనకి శ్రీలంక ఎక్స్పీరియన్స్ అండ్ గౌతమ్ గంభీర్ వాజ్ కోచ్ టీమ్ సెలక్షన్లో మనకు అది అనిపిస్తుంది. సో సంజు శాంసన్ ఉండకూడదని నేను అనట్లేదు. సంజు శాంసన్ రికార్డు బాగుంది, మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ ఏంటంటే రిషబ్ పంత్ ఈ ఫార్మాట్లో ఇంగ్లాండ్లో ఒక 100 కొట్టాడు, కానీ అంత గొప్పగా వైట్ బాల్ ఎప్పుడు అతను గొప్పగా పర్ఫామ్ చేసింది లేదు. సో బట్ రిషబ్ పంత్ లెఫ్ట్ హ్యాండర్ అయ్యేసరికి అతనికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇషాన్ కిషన్ కూడా ఉన్నాడు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం అయితే అతను కొంచెం పేకింగ్ ఆర్డర్లో వెనకబడ్డాడు. సో సంజు శాంసన్, రాహుల్ అండ్ పంత్ వీళ్ళ ముగ్గురు మధ్య పోటీ ఉంటుంది. దాంట్లో ఐ థింక్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ వాళ్ళిద్దరూ ముందు వరుసలో ఉన్నారు. రిషబ్ పంత్ కొంచెం ఎక్స్ ఫ్యాక్టర్ కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్. అతను ఆడితే అద్భుతంగా ఆడి మ్యాచ్ని గెలిపించగల సత్తా ఉన్న ప్లేయర్ కాబట్టి సంజు కంట్ ఆల్సో ప్లే సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్. బట్ రిషబ్ పంత్ ఆన్ హిస్ డే కెన్ బి వెరీ వెరీ డేంజరస్. సో రిషబ్ పంత్ విషయంలో ఆ పంట్ తీసుకుంటారు, పన్ నాట్ ఇంటెండెడ్, బట్ అలాంటి ఒక నిర్ణయం తీసుకుంటారని నాకు అనిపిస్తుంది. రిషబ్ పంత్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రాదర్ దెన్ సంజు శాంసన్. ఇదో నేను చెప్పడంగా చాలా వరకు మీకు రుతురాజ్ గైక్వాడ్ లాంటి వాళ్ళు కూడా కనబట్టలేదు. రింకు సింగ్, వై నాట్ రింకు సింగ్, వీళ్ళు కూడా కనబట్టలేదు. చాలామంది ఇంకా చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. ఫాస్ట్ బౌలర్స్లో ఖలీల్ అహ్మద్ లాంటి వాళ్ళు ఉన్నారు, యష్ దయాల్ లాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఛాన్సులు వచ్చే అవకాశాలు తక్కువ. ప్రసిద్ధ్ కృష్ణ, చాలా చాలా స్లాట్స్కి చాలా చాలా పోటీ ఉంది. అసలు మీరు డొమెస్టిక్ క్రికెట్ ఎందుకు ఆడుతున్నారు, మీరు విజయ్ హజారే ఆడుతున్నారు ఎందుకు ఆడుతున్నారు? విజయ్ హజారే దగ్గర సెలెక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఎవరు రారు కదా. మీరు ఆల్రెడీ పాత టీంనే సెలెక్ట్ చేస్తున్నారు. కరుణ్ నాయర్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. మరి ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ డొమెస్టిక్ క్రికెట్ టు ఐడెంటిఫై టాలెంట్, అక్కడ పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. మరి కరుణ్ నాయర్కి ఇస్తారా ఛాన్స్? ఇవ్వరు కదా. అభిమాని ఈశ్వరునికి ఇచ్చారు, అన్ని సెంచరీలు చేశాడు, ఇవ్వలేదు కదా. అయితే గమ్మత్తుగా ఉంటుంది ఇండియన్ క్రికెట్లో. బట్ ఏంటంటే సెలెక్టర్స్ కూడా మనం పూర్తిగా తప్పట్లే, వాళ్ళు కూడా సేఫ్ ఆప్షన్స్ చూస్తారు. ఆల్రెడీ ప్రూవెన్ టాలెంట్ వైపు వెళ్తారు. సో ఇక్కడ నాకు అనిపించేది అంటే చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. చాలామంది ప్లేయర్స్, రుతురాజ్ గైక్వాడ్ వెరీ వెరీ అన్ఫార్చునేట్, ఎందుకంటే అతన్ని T20 ఫార్మాట్కి పూర్తిగా దూరం పెట్టారు గంభీర్ వచ్చిన తర్వాత. అంటే అదేదో అతనికి ధోనితో లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్తో ఉన్న విరోధం అని అనుకోవడానికి కూడా లేదు. ఒక్కొక్క ఫార్మాట్కి ఒక్కొక్క, కానీ అక్కడ టెస్ట్ మ్యాచ్ల్లో ఆడించాలి అనుకుంటే అతను అన్ఫార్చునేట్లీ ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో పెద్ద రన్స్ చేయలేదు అగైన్స్ ఆస్ట్రేలియా. ఈవెన్ ఈ ఫార్మాట్లో వన్ డే ఫార్మాట్కి అతను సూటబుల్ అనుకుంటే వన్ డే ఫార్మాట్లో కూడా అతనికి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే జైస్వాల్ ఇప్పుడున్న ఫామ్లో థర్డ్ ఓపెనర్గా జైస్వాల్ ఉంటాడు, కానీ ముందు వరుసలో రుతురాజ్ ఉండే అవకాశం లేదు. ఇలా చాలామంది దీంట్లో అది రుతురాజ్ని జడేజాని పక్కన పెట్టడానికి గంభీర్ వర్సెస్ ధోని ఇష్యూ అనేది మీనింగ్లెస్. ఇలాంటివన్నీ చాలా మీనింగ్లెస్ ఇష్యూస్. ఎందుకంటే అల్టిమేట్గా మంచి టీం సెలెక్ట్ చేయాలనుకుంటారు, కానీ తమకి అనుకూలమైన వాళ్ళు పికప్ చేయాలనేది. అలాంటి హర్షిత్ రాణా వస్తాడు. గంభీర్ కనుక హర్షిత్ రాణా కూడా ఈ ఫార్మాట్లో ఆడతాడని నేను అనుకోను. సో బికాజ్ హర్షిత్ రాణా గౌతమ్ గంభీర్కి బాగా ఇష్టమైన బౌలర్ కాబట్టి
అతను ఆటోమేటిక్గా టీంలోకి వస్తాడని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఇలా చాలామంది అదే ప్లేయర్స్ చాలామంది అయితే సిద్ధంగా ఉన్నారు. చాలామందికి అవకాశాలు రాకపోవచ్చు. సో ఈవెన్ జడేజాని కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. జడేజా ఛాంపియన్ ఆల్రౌండర్. బట్ మీరు అక్షర్ పటేల్ కాస్త రేసులో ముందున్నారని నాకు అనిపిస్తుంది. ఇది నా 11. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.